వచ్చే నెల 11న పోలింగ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. చూసిండ్రా? ఇదిగోండి, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్, నేడు నోటిఫికేషన్, నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. ఇక్కడ 13న కౌంటింగ్ ఫలితాలు విడుదల, 16న మేయర్, చైర్మన్ల, చైర్పర్సన్ల ఎన్నిక అంటూ షెడ్యూల్ విడుదల చేసిన SEC స్టేట్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. అమల్లోకి ఎన్నికల కోడ్, బ్యాలెట్ విధానం, పార్టీ గుర్తులపై ఎలక్షన్స్, కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్. ఇక్కడ ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ ఎట్లా ఉందో చూడండి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసి 28 ఇయ్యాల, నామినేషన్ల స్వీకరణ ఈ నెల 28న ప్రారంభం, ఇయ్యాల నుంచి స్టార్ట్ నామినేషన్లు. సో నామినేషన్లు చివరి తేదీ వచ్చి 30, పరిశీలన వచ్చి 31 వరకు. అట్లే తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్ చేయవచ్చు, అది వచ్చే నెల 1 అంటే ఫిబ్రవరి 1. అప్పీళ్ల పరిష్కరణకు చివరి తేదీ 2, నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ వచ్చే నెల 3, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వచ్చే నెల 3, పోలింగ్ వచ్చేసి వచ్చే నెల 11, రీపోలింగ్ అవసరమైతే వచ్చే నెల 12, ఓట్ల లెక్కింపు ఫలితాలు వచ్చే నెల 13, మేయర్, చైర్మన్, చైర్పర్సన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 14, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం 16, మేయర్, చైర్మన్, చైర్పర్సన్ ఎన్నిక వచ్చే నెల 16, ఆ రోజు కాకుంటే మరుసటి రోజు అంటూ మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లకు వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. నేడు నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ సైతం ప్రారంభం కానుంది. 13న కౌంటింగ్, అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి. 16న మేయర్, చైర్మన్, చైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. మొత్తంగా 52.43 అంటే 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగనుండగా ఇందుకోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్స్లను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. 137 స్ట్రాంగ్ రూమ్లు, 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాసప్ ట్యాంకులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకులు మకరంద్, అట్లే ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ నాయక్తో కలిసి ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారంటూ మొత్తానికి మున్సిపల్స్కి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారట. 25,000 మంది పోలీసులతో భద్రత, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా. ఏడీజీపీ మహేష్ భగవత్, పుర సమరం ప్రతిష్టాత్మకమంటూ అన్ని రాజకీయ పార్టీలకు కీలకమే. గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ టికెట్లు, మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక పూర్తి, గెలుపు కోసం పట్టుదలతో బీఆర్ఎస్, విజయం సాధించే అభ్యర్థుల కోసం బీజేపీ వేట అంటూ కొంత ఈ మున్సిపల్ అనగానే అర్బన్ ఓట్ల సంఖ్య ఎక్కువ కాబట్టి, అంటే అర్బన్ ఓటర్ల ఆలోచన సరళి, ఆలోచన తీరు ఎట్లా ఉండొచ్చు అంటే కొంత బీజేపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పిన, ఏ పార్టీకి ఎడ్జ్ ఉంటే ఆ పార్టీకి చెప్తా. కాకపోతే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ ఈ సీన్లో లేనట్టే. ఇక ఇప్పుడు వాళ్ళు ఇచ్చే హామీలు, మళ్ళీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్ల కోసానికి వాళ్ళు ఇచ్చే తాయిలాలు, మళ్ళీ మేము మీ పట్టణానికి ఇది ఇస్తాం, మీ పట్టణానికి అది ఇస్తాం, మీకు ఇన్ని వేల కోట్లు, మీకు ఇన్ని వందల కోట్లు, మీకు ఇది ఈ పని చేస్తాం, ఈ బ్రిడ్జి కడతాం, లేకపోతే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తాం, మీకు కావాల్సిన ఈ ఫుట్పాత్లు నిర్మిస్తామని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా చెప్పి మొత్తానికి వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారంటే ఓట్ల కోసానికి వస్తారు. మళ్ళీ ఇక కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరు అన్నట్టు మళ్ళీ మొన్నటిదాకా పల్లెల్లో తిరిగిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో తిరుగుతారు. ఇది అంతా రొటీన్గా జరిగేటువంటి ప్రాసెసే. ఇక కొత్త బిచ్చగాళ్ళు లెక్క వస్తారు, వచ్చి ఇక మళ్ళీ ఇక గ్రామాలలో మొత్తం తుడిచినాం, మొత్తం సాఫ్ చేసినాం, పర్ఫెక్ట్ అయిపోయింది, ఇక అంతా కూడా అద్దములు అయిపోయింది, ఇప్పుడు పట్టణాలలో చేస్తామని చెప్పి తిరుగుతారు. ఇక మొదలేమో కంటోన్మెంట్ అయిపోయింది, తర్వాత జూబ్లీల్స్ అయిపోయింది, చెప్పిన అబద్ధాలన్నీ అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఇంకా కొత్తగా పట్టణాలకు వచ్చి ఇంకా ఏ అబద్ధాలు చెప్తారో చూడాలి, ఇంకేమేమి మాట్లాడతారో చెప్పాలి. ఇక సన్న బియ్యం, ఈ రేషన్ కార్డులు, లేకపోతే ఇక వాళ్ళ కొరకు ఉన్న ఫ్రీ బస్సు, ఇవే చెప్తారేమో. ఇవే చెప్తే మరి వింటారా జనాలు? వినరా? లేకపోతే ఈసారి ఎటువైపు ఉన్నారు అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఈసారి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుంది. ఇది పక్కా కావాలంటే మీరు చూసుకోండి. అయితే వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏమన్నా, లేదా కౌన్సిలర్లని, వార్డు సభ్యులని, లేదా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లని కొంటరా, మరి మొత్తానికి అలాని క్యాంపు నిర్వహించి మరి ఎక్కడికైనా తీసుకుపోయి మళ్ళీ చైర్పర్సన్ ఎన్నికకి, చైర్మన్ ఎన్నికకి టైం మీద తీసుకొస్తారా, ఏ గోవాలను ఏ బ్యాంకాక్లను పెడతారా, ఏమైనా జరుగుతుందా అంటే పక్కా క్యాంపు రాజకీయాలకు తెరదీస్తారు. ఇక ఏమన్నా ధర పలుకుతారా? కౌన్సిలర్లు ఒక్కొక్కరు ఒక్కో ధర పలుకుతారు. ఇక వాళ్ళకి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ వస్తుంది, వాళ్ళు గెలిచి వస్తే వాళ్ళ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో అందుకే ఆ ధర మరి ఎంత ఉంటుంది ఏందనేది కూడా మనం చూస్తాం, వార్తలు అది కూడా చెప్తానండి మీకు. అయితే ఇక్కడ మొత్తానికైతే పట్టణాలలో జరిగే ఎన్నికలు, మున్సిపాలిటీలు. ఇక మున్సిపల్ ఎన్నికలు అంటే మున్సిపల్లో ఉండే సమస్యలు, ఇక చెత్త నుంచి మొదలు పెడితే, డ్రైనేజ్ నుంచి మొదలు పెడితే, కరెంట్ అంటారు, నీళ్ళు అంటారు, ఇంకా ఎక్కువ మౌలిక వసతులు చుట్టే ఉంటుంది. ఇక రైతుల ముచ్చట ఉండదు ఆడ. కొంతమంది
గ్రామాలలో వ్యవసాయం చేపిస్తూ పట్టణాలలో ఉండొచ్చు కాకపోతే వాళ్ళకి ఓటు మళ్ళీ ఊర్లలో పెట్టుకుంటారు ఎవరైతే రైతులు అవుతారో. ఎందుకంటే వాళ్ళకి అక్కడ మరి పాస్బుక్లు, ఆధార్ కార్డులు, మళ్ళీ డీటెయిల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ పథకాలు రావాలంటే రేషన్ కార్డులు అవి అన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి సో ఓట్లు ఎవరు ఉంటారంటే ఎక్కువ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, మళ్ళీ నిరుద్యోగులు, విద్యార్థులు, వీళ్ళు మాత్రమే ఓటర్లుగా ఉండేటువంటి మున్సిపాలిటీలలో మరి ఏ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అంటే ఎక్కువగా బీఆర్ఎస్ అండ్ బీజేపీకే మొగ్గు చూపుతారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మరి వీళ్ళు గతంలో ఎట్లా రిజల్ట్స్ వచ్చినాయి, దాని ప్రకారంగా మరి ఇప్పుడు ఎందుకు అట్లా అంటా ఉన్నాం అంటే ఇప్పుడు మనందరికీ ఎరక రెండేళ్ల పరిపాలన తర్వాత ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. కొత్తలో ప్రతిదీ కేసీఆర్ మీద ఎత్తేసి కేసీఆర్ చేయడం వల్ల ఇలా మేము చేయలేకపోతున్నామని చెప్పిన విధానాన్ని చూసి బేజార్ వచ్చింది జనాలకి. ఒక 6 నెలలు చూసిరు, సంవత్సరం చూసిరు, 2 ఏళ్ళు చూసిరు. 2 ఏళ్ళు అయినా ఇంకా పాడిందే పాటరా అన్నట్టు ఇంకా కేసీఆర్ చేసిన మోసం వల్లనే, కేసీఆర్ చేసిన తప్పిదం వల్లనే ఇలా మనం ఏం చేయలేకపోతున్నామని చెప్పిన విధానాన్ని ఆల్రెడీ బోర్ కొట్టేసింది జనాలకి. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మాకు అభివృద్ధి కావాలి అంతే, మాకేం అవసరం లేదు. మాకేందంటే ఆ రోడ్లు మంచిగా ఉండాలి, నీళ్లు బాగా రావాలి, అట్లా కరెంటు బరాబర్ ఉండాలి, డ్రైనేజీలు మంచిగా సాఫ్ చేపించి ఉండాలి, ఇంకా కావాల్సినటువంటి మెయిన్గా ట్రాఫిక్ అక్కడక్కడ సిగ్నల్స్ లేదా 2 లైన్ వే లేకపోతే 4 లైన్ వే అని ఇట్లా అడుగుతూ ఉంటారు కదా, కోరికలు ఉంటాయి కదా జనాలై. సో అవన్నీ కూడా పట్టణాలలో ఉంటాయి. సో పట్టణాలల్లో కొంతమంది పేదలు కూడా ఉంటారు. ఆ పేదలకు సంబంధించిన ఇక రేషన్ కార్డులా లేకపోతే సన్నబియ్యమా లేకపోతే ఇందిరమ్మ ఇండ్లా ఇవన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో మొత్తానికైతే రైతులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కాదు కాబట్టి ఇది పట్టణాలలో ఉండేటువంటి వాళ్ళ ఎన్నికలు కాబట్టి సో వాళ్ళు ఇక వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ సెంటిమెంట్స్, వాళ్ళ డెవలప్మెంట్స్ దీని చుట్టే తిరుగుతూ ఉంటాయి. సో అందుకే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గానే ఉంటుంది తప్ప కాంగ్రెస్ పెద్దగా అంటే అధికారంలో ఉన్నాం కదా మరి మేము గెలవమా అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్నికలుతారు, అది కూడా చూస్తాం మనము. సో ఎంత మేరకు ప్రభావం చూపుతాయి ఎన్నికలు అనేది కూడా చెప్పొచ్చు. సో ఎన్ని చైర్మన్లు మరి ఎంతమంది మేయర్లు గెలుస్తారో ఆ లెక్క అదంతా కూడా మనం త్వరలో ఆ వార్తలుగా చూస్తాం. సో ఇక్కడ మొత్తానికైతే ప్రతిష్టాత్మకం అంటే అందరికీ ప్రతిష్టాత్మకమే, అన్ని ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. ఇది అయిపోయిందా మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ అంటారు, అది అయిపోయిందా సొసైటీ ఎన్నికలు అంటారు. అసలు పెడతారో పెట్టరో క్లారిటీ లేదు. అవేమో నామినేటెడ్ పదవుల కింద మారుస్తామంటా ఉన్నారు. సో అంటే సహకార సంఘం ఎన్నికలు ఏవైతే రైతులు పోయి ఓట్లు వేసేట్టు ఉంటాయి కదా అవి తీసుకుపోయాట నామినేటెడ్ కింద ఇస్తారట, అది ఇవ్వట్లేదట. అంటే ఎన్నికలుగా అవి ఇట్లని చూడట్లేదు, డైరెక్ట్గా నామినేట్ చేసి ఇచ్చేస్తారట. మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకి నచ్చినోనికి ఇచ్చి కూర్చోబెడతారట. సో ఇక ఎందుకంటే రైతులు ఓట్లు వేయాలంటే తెలుసు కదా, రైతులు మొన్న ఎట్లేసిర్రు, అంతకుముందు ఎట్లేసిర్రు, మళ్ళీ ఇప్పుడు ఎట్లేస్తారు, అది అవగాహనకు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారట. సో ఇది ఇట్లా ఉంటే ఇంకొక వార్త ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ వార్త. మరి ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటా ఉందంటే టాలీవుడ్లో సెక్స్ కల్చర్ అంగీకరించకపోతే అవకాశాలు రావు. సింగర్ నటి చిన్మయి శ్రీపాద సంచలన వ్యాఖ్యలు, చిరంజీవి కామెంట్స్కు కౌంటర్ అంటూ తను ఏమంటా ఉందంటే టాలీవుడ్లో సెక్స్ కల్చర్ ఉంది అని అంటా ఉంది. ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో